చేస్తున్నారు? కొబ్బరి రొట్టెని. కొబ్బరి రొట్టెలు. కొబ్బరి రొట్టెలకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పచ్చి కొబ్బరి ముక్కలు 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, పెరుగు 1 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర 2 టీ స్పూన్లు, అల్లం చిన్న ముక్క, పచ్చిమిరపకాయలు 6, సోడా చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. నాగమణి గారు రెడీయా? రెడీ. ఆన్. ఓకే. కొంచెం కొబ్బరి వేసుకొని, కొద్దిగా పచ్చిమిర్చి, ఓకే, కొద్దిగా జీలకర్ర, ఓకే, కొంచెం అల్లం, కొద్దిగా కరివేపాకు, ఓకే, కొద్దిగా సాల్ట్, ఓకే. ఇవి వేసిన తర్వాత మిక్సీ చేస్తాను అనమాట. కొంచెం ఇందులో పెరిగి వేద్దామండి. ఓకేనా? ఇప్పుడు పిండి అందులో కొంచెం వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నా. ఇందులో కొంచెం సాల్ట్, తినే సోడా కొంచెం వేసుకున్నాను. ఓకే, సో సోడా వేసారు, సోడా వేసాను, సాల్ట్ ఇది. ఇప్పుడు ఇది తాన్ అయింది కదా, పేస్ట్ ఇందులో కలిపేసుకోవటమేనా? పెరిగి వేసి. మరి ఎక్కువ పెరిగేస్తున్నారేమో, అదే మళ్ళీ మొత్తం చపాతీ కలపడానికి పెరుగుతోనే. అయిపోయిందండి? అయిపోయింది. కొంచెం ఆయిల్ వేసుకుని వేసుకోండి. ఓకే. ఓకేనా? ఓకే. ఓకే, రెడీ. ఓకే, సో మొత్తానికి కొబ్బరి రొట్టెలు రెడీ అయిపోయాయండి. టైం ఏమో 11 నిమిషాల 35 సెకండ్లు అయింది. నాగమణి గారు చేసిన కొబ్బరి రోటీలు ఏమైందంటే ఉప్పు తక్కువైంది. మీరు కూడా నూనె ఎక్కువ వేస్తున్నారు. ఎందుకు అంత వేస్తున్నారు?